ప్రపంచం నిశ్శబ్దమైనప్పుడు, తుఫాను ప్రతి శబ్దాన్ని మింగేసినప్పుడు, ఒక మనిషి మాత్రం ఆగడు. ఇళ్లను వేడిగా ఉంచే ఇంధనం, వంటగదిని జీవంతో నింపే ఇంధనం, అది కేవలం ఒక సిలిండర్ కాదు, అది ఒకరి భోజనం. ఒక చిన్నారి కోసం వేచి ఉన్న వేడి అన్నం, చల్లని వేళలో ఒక చాయ్ కప్పు, వెలుగు ఆరిపోయినప్పుడు, సౌకర్యం మాయమైనప్పుడు మళ్ళీ ఆ జ్యోతిని తెచ్చిందాయనే. నిశ్శబ్దంగా, నమ్మకంగా. ఆయన ఒక క్యాప్ కూడా వేసుకోలేదు, కానీ ప్రతిరోజు వందల భోజనాల భారాన్ని మోస్తున్నాడు. ఒక్కొక్క రోజు. చాలా ఆశ్చర్యంగా ఉందబ్బాయ్. ఇంత వానలోనూ ఇన్ని నీళ్లలోనూ మీరు డెలివరీని తీసుకొచ్చారు. ప్రతి తుఫానులోనూ ఒక నిశ్శబ్ద వీరుడుంటాడు. కఠినమైన వాతావరణంలో కూడా జీవితాన్ని అందించే వారిని గౌరవించండి.